ఈ చిచ్చుబుడ్డుల బాక్స్ ఎక్కడదే? గుండమ్మ కోసమని సపరేట్ గా తీసుకొచ్చాను. ఇవి వెలిగిస్తే వెలుగులు రావు, కారు చీకట్లొస్తాయి. జీవితం అంధకారం బొంగరంలా అయిపోతుంది. నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు లోకేశ్వరి. ఈ చిచ్చుబుడ్డిల్లో మందుతో పాటుగా కెమికల్ కూడా కలిసింది. ఇది వెలిగిస్తే పేలిపోయి పెద్ద సౌండ్ వస్తుంది, దట్టమైన పొగొస్తుంది. ఆ పొగ కంట్లోకి పోతే కళ్ళు పోవడం పక్కా. అంటే వీటిని ఆ గుండమ్మ కోసమే తెప్పించాను. చిన్న దానికున్న అలవాటు ప్రకారం అది కాల్చాలనుకున్న చిచ్చుబుడ్డులన్నీ పక్కన పెట్టేసుకుంది కదా. ఇప్పుడు ఆ బాక్స్ ప్లేస్ లో ఈ బాక్స్ పెడతా. అప్పుడు ఆ గుండమ్మ గొయ్యి తనే తవ్వుకున్నట్టు అవుతుంది. కళ్ళు పోతే తెలివున్నా లాభం లేదు, బలమున్నా లాభం లేదు, నోరున్నా ఏం చేయలేదు. భలే ప్లాన్ వేసావు లోకేశ్వరి. జరగదు అని ఆ గుండమ్మ నమ్మకం. ఇప్పుడు ఆ గుండమ్మకి కళ్ళు పోతే అది 4 గోడలకే పరిమితమైపోతే తన మొగుడికి నరకం వద్దని చెప్పి అదే బతిలాడి మరీ పెళ్లి చేయిస్తుంది. కరెక్ట్. ఇవన్నీ మనమందరం కాల్చే సామాన్లు, అవి ఆ గుండమ్మ కాల్చే చిచ్చుబుడ్లు. దానికదే చిచ్చు పెట్టుకోబోతున్న చిచ్చుబుడ్లు. గుండమ్మ చిచ్చుబుడ్లు వెలిగించేటప్పుడు అందరూ దూరంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా దూరంగా ఉండేలా చేయాలి. మనందరికీ ఈ ఒక్క రోజే అమావాస్య, ఆ గుండమ్మకి శాశ్వతంగా అమావాస్య. అన్యాయంగా అది బలైపోతున్నాడే. నువ్వేమడిగినా ఇస్తుంది గానీ ఈ చిచ్చుపుడ్ల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. వాళ్ళు ఉన్న భయాన్ని పోగొట్టావు.
ఒకటి ఇవ్వమ్మా, కాలుస్తాడు. సారీ మామయ్య, ఇది నా కోసం నేను తెచ్చుకున్నాను. కావాలంటే అదిగో లోకేశ్వరి వాళ్ళ దగ్గర ఉన్నాయిగా, అవి తెచ్చుకోమనండి. అవును బాబు గారు, ఇక్కడ ఉన్నాయి కదా, ఇటు వచ్చేసేయండి, ఇటు వచ్చేసేయండి బాబు గారు. ఉండదానా లోకేశ్వరి నాకు ఇవ్వు. రండి, తీసుకోండి. ఓయ్, వెలిగించు. చూసావా నేను వెలిగించిన చిచ్చుబుడ్డి ఎంత బాగా వెలిగిందో. అయితే నేను వెలిగించే చిచ్చుబుడ్డి మీ దానికన్నా హైట్ గా వెలుగుతుంది. చూడండి. త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయరా. చేయరా, హలో త్వరగా చెయ్యి. హలో డాక్టర్, దీపావళి టపాసులు కాలుస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. మా మరదలకి కళ్ళు మండుతున్నాయి అంటుంది. మీరు కాస్త త్వరగా రాగలరా? ఏం కాదమ్మా, డాక్టర్ గారు వస్తున్నారంట. డాక్టర్ వస్తున్నారు, లోపలికి తీసుకెళ్ళారు. తీసుకురండి, తీసుకురండి. లోకి 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 ఇదిగో బాబీ డాక్టర్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. వచ్చేస్తారు, అదిగో వచ్చేసారు. చూడండి. డాక్టర్ రండి. ఈవిడ లోకేశ్వరికి అబార్షన్ చేసిన డాక్టర్ కదా, ఈవిడ్ని తీసుకొచ్చారేంటి? ఏమైందండి? డాక్టర్ కళ్ళు మండుతూనే ఉంటుంది డాక్టర్. కళ్ళలోకి పొగ పోయింది. చిచ్చుబుడ్డి వెలిగిస్తే పేలింది డాక్టర్ అమ్మా, కళ్ళలో పడినట్టుంది. ఒకసారి కళ్ళు ఓపెన్ చేయమ్మా. నా వల్ల కావడం లేదు. నెమ్మదిగా నెమ్మదిగా ఓపెన్ చేయి. కళ్ళు మండుతున్నాయి. ఓపెన్ చేయి. ఒక్కసారి చీకటిగా ఉంది. నేను చూస్తున్నాను కదా, మెల్లగా మెల్లగా ఓపెన్ చేయి. ఈ కన్ను ఓపెన్ చేయి. డాక్టర్ కళ్ళు మండుతున్నాయి డాక్టర్. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఒక్కసారి ఐస్ ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేయి. ఏం కాదు. డ్రాప్స్ వేసాను కదమ్మా, ఏం కాదు. ఓకేనా? నువ్వు కళ్ళు నలపొద్దు. డాక్టర్ ఏమైంది డాక్టర్? డోంట్ వరీ అండి. డాక్టర్, ఇప్పుడు తన కళ్ళకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం అండి. చిచ్చుబుడ్డి పేలి పొగ మొత్తం ఒకేసారి కళ్ళలోకి వెళ్లేసరికి టోటల్ గా డార్క్ అయిపోయింది. ఐ డ్రాప్స్ వేశాను కదా, కాసేపట్లో నార్మల్ అవుతుంది. లేదంటే అప్పుడేంటనేది చూద్దాం. లేదా రోడ్డు మీద గంటేసేవాళ్ళు, లేదా నేనే అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఏదో ఒకటి పడేదాన్ని. కానీ నా తప్పుల్ని కవర్ చేయమని నేను నిన్ను అడిగానా? చెప్పే, చెప్పు. చెప్పేదాన్నే అయితే ఇంతవరకు ఆగేదాన్నే కాదు. అప్పుడు నోరు మూసుకో.
నన్ను కవర్ చేస్తూ నాకేదో హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్లు ఇవ్వకు నువ్వు. నేను నీ నాశనానికే ఉన్నానని నీకు బాగా తెలుసు. అయినా నన్నెందుకు కాపాడుతున్నావే? నేను నీకేం అవుతానని? నువ్వు నాకు తోడబుట్టిన చెల్లెలు అవుతావే. ఒక తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టాం. ఆ రక్తానికి సాయం చేయడమే కాని కుట్రలు చేయడం, మోసం చేయడం అస్సలు తెలీదు. కానీ నువ్విలా తయారయ్యావంటే తప్పు ఆ రక్తానిది కాదు, నీ పెంపకానిది. నేను నీకు ఏమీ కానని నువ్వనుకోవచ్చు, కానీ నువ్వు మాత్రం నాకు చెల్లెలివి. చిన్నవాళ్లు తప్పు చేస్తే పెద్దవాళ్లు సరిదిద్దాలి. నువ్వు ఏం చేసినా నేను మారానా? నేను మారుస్తాను లోకి. ఆ నమ్మకం నాకుండబట్టే నిన్ను ఇంకా భరిస్తున్నాను. బావగారికి శ్వేతకి పెళ్ళయ్యేంత వరకేనే నీకు ఇంట్లో పెత్తనం కాని, నా మీద పెద్దరికం గాని. పెళ్ళైపోతే నువ్వెవరో నేనెవరో. బావగారు, ఆయన నాకు భర్త అయ్యాడు కాబట్టి నీకు బావగారయ్యాను. మీ బావగారిని వేరే ఆడదానికి నువ్వు త్యాగం చేయగలవేమో కాని నా మొగుడిని నేను త్యాగం చెయ్యను. ఆయన నోటి వెంట ఒక్క మాట వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. ఆ మాట గాని బయటకొస్తే అప్పుడు మా ఇద్దరిని విడదీయాలని చూసిన ప్రతి ఒక్కరికి ఇదే కొరడాతో బడిత పూజ చేస్తాను. ఇదిగో, ఇది నీ దగ్గర ఉంచు. తనకేం కాలేదు కదా, రా వెళ్దాం. అయ్యో, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రమ్మంటుంటే ఓవర్ చేస్తావేంటి? రా. అరే ఛే, మీరు వెళ్ళండి అని చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా. హే హే, ఏంటి అంతలా భయపెట్టావు? ఇప్పుడు ఏమైందని? ఏమవ్వలేదు, కాసేపు నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేయండి. ఏమైంది దీనికి? ఎప్పుడు ఇంత సీరియస్ అవ్వదే. ఈ హెయిర్ స్టైల్ బాగుంది కదా అచ్చన, అలాగే. ఏంటి గుండు, ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా ఉన్నావు? అసలు ఉండమంటే ఎలా ఉండాలి? రెబల్ గా ఉండాలి. ఇలా డల్ గా ఉంటే నీ క్యారెక్టర్ పడిపోతుంది. ఎందుకు అలా ఉన్నావు? చెప్పు బంగారం, ఎందుకు అలా ఉన్నావు? చెప్పువా. ఏంటి, బొమ్మతో మాట్లాడుతున్నారా? నీతో ఏం మాట్లాడడం లేదు కదా, మరి నీకెందుకు? మనం మాట్లాడుకుందాం. నువ్వు చెప్పు. అరే అవును గుండు, ఏంటి నువ్వు కొండగా బండగా ఉంటావు కదా, ఇంత సన్నగా అయిపోయావేంటి? డైటింగ్ చేస్తున్నావా? ఏం తింటున్నావు అమ్మా? చెప్పు చెప్పు చెప్పు, ఏం తింటున్నావు? నీ మూడు మార్చడానికి నీకొక ముద్దు పెట్టనా? ఎప్పుడు అడుగుతావు కదా. ఏంటి అలా షాక్ అయిపోయావు? ఓ నాతో ముద్దు పెట్టించుకుందామనా? ఆశ దోశ అప్పడం వడ. అవును, నీకు
కితకితలు ఉన్నాయి కదా ఆ? ఆ? కితకితలు పెట్టనా ఆ? పెట్టనా పెట్టనా పెట్టేస్తున్నా. ఇప్పుడు నువ్వు నవ్వకపోతే కితకితలు పెట్టేస్తా. పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా. నా మనవరాలు ఇంటి పరువు కాపాడడానికే పుట్టింది అని మాట్లాడారుగా. ఇప్పుడు చూడండి మీ మనవరాలి భాగవతం బయటికెళ్ళి ఏం చెప్తోందో. దీన్నేమంటారు? వాళ్ళేమంటారులే కామాక్షి, వాళ్ళు గుండమ్మకే సపోర్ట్ కదా. అవును, కన్న తల్లి కంటే వదిని గారే ఎక్కువ నా కొడుక్కి. కట్టుకున్న భార్య కంటే కోడలే ఎక్కువ నా భర్తకి. ఇక దీనినే ఉపయోగం లేదు, వీళ్ళని నిలదీసి ఉపయోగం లేదు. అత్తయ్య అది కాదు. హే, మాట్లాడుకో. నువ్వంటే ఇష్టం లేకపోయినా భరిస్తున్నాను. నువ్వెన్ని తప్పులు చేసినా వీళ్లు వెనకేసుకొస్తుంటే సహిస్తూ సరిపెట్టుకుంటున్నాను. ఇంతకాలం ఈ ఇంటి కోడలిగా, శ్రీనివాసరావు గారి భార్యగా, నలుగురిలో గౌరవ మర్యాదలతో బ్రతికేన నేను. కానీ నీ కారణంగా ఆ గౌరవ మర్యాదలన్నీ కోల్పోయాను. దుర్మార్గురాలనే ఒక పేరు పెట్టి అయ్యా నాది. అత్తయ్య నేను అమ్మా వద్దమ్మా, వద్దు తల్లి, ఇక నన్ను అలా పిలవద్దు. నీ వల్ల నలుగురిలో నేను చులకనైపోతున్నాను. నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నువ్వే ఉండు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. వద్దు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. అత్తయ్య 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 నేను చెప్పేది వినండి. ఎవరినో లేడీస్ ని పురమాయించాను అంటే వాళ్లతో ఏదో పెద్ద ప్లానే వేసావనుకున్నానే. కానీ ఒక్క మాటతో ఎంత గొడవ పుట్టించావు లోకేశ్వరి. ఇప్పుడు ఆంటీ నిజంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతే? ఆహా, ఆవిడెక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాగ్ సర్దుకుని పోతా పోతా అని హడావిడి చేస్తుంది అంతే. ఇప్పుడు జరిగింది గొడవ కాదు, ఆది వచ్చిన తర్వాత ఉంటుంది అసలైన మజ్జా. అత్తయ్య అమ్మా ఆగమ్మా, ఎందుకమ్మా ఇంత చిన్న విషయాన్ని ఇప్పుడు ఇంత పెద్ద చేస్తావు? హ? చిన్న విషయమా? ఏది చిన్న విషయమరా? అది నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేస్తుంటే అది మీకు చిన్న విషయంలా కనిపిస్తుందేమో కానీ నేను మాత్రం చిన్న విషయంలా తీసుకోలేను. అయినా అది చేసిన పనికి నేనేవి మీ వదినని దండించటం లేదు కదా, నేనే పోతానంటున్నాను. మీ వదిన మీరందరూ హ్యాపీగా ఉండండి. ఆ అత్తయ్య అమ్మా ఆగమ్మా,
ఆవేశపడకమ్మా. అసలు నిజ నిజాలేంటో తెలుసుకుని అప్పుడు మాట్లాడదాం. లోపలికి పదమ్మా. ఆహా, ఈ బావగారు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడు కదా మజా. ఆ, ఏంటమ్మా ఏమైంది? ఈ లగేజ్ ఏంటి? ఏదైనా ఊరు వెళ్తున్నావా అమ్మా? ఊరు కాదు బాబు, మీ అమ్మ ఇల్లు వదిలేసి వెళ్తానంటుంది. ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఏమైంది? దానికి కారణం ఈ గుండమ్మే అండి. శ్వేత, ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఎవరేం చెప్పినా ఈ ఇంట్లో దానికున్న విలువ నాకు లేదు. నానా, తనే తప్పు చేయలేదు. నాకే ఈ ఇంట్లో ఉండాలని లేదు. అందుకే పోతున్నాను. అమ్మా, అమ్మా. ఆగమ్మా. పోతున్నాను. అమ్మా, ఆగు. గుండమ్మా, ఏం చేసావే? అయ్యో, నేనే తప్పు చేయలేదండి. అవును, నువ్వే తప్పు చేయలేదు. అత్తయ్య గారి గురించి నలుగురిలో లేనిపోనివన్నీ చెప్పి ఆవిడ పరువు తీసావంతే. ఈ గుండమ్మని మీ అమ్మ ఎప్పుడు ఏ కారణం లేకుండా తిడుతూనే ఉండేదట. నువ్వు చెప్పినట్టు వినేవాళ్ళు ఈ ఇంట్లో ఉంటారు, వినని వాళ్ళు బయటికి పోతారు. వాళ్ళెవరో అన్నారని నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? అది అత్తయ్య, బాధపడకండి అత్తయ్య. కోడలయ్యుండి అత్తగారిని లాగిపెట్టి గోబ మీద కొడితే బాధపడకుండా ఎలా ఉంటుంది? ఆ గుండమ్మకి పొగరుందని తెలుసు కానీ మరీ ఇంత పొగరుందని అనుకోలేదు కామాక్షి. అక్కడ అందరున్నారు, అందరి ముందే అలా కొట్టిందంటే ఎంత ధైర్యం దానికి? ఆ ధైర్యం గుండమ్మది కాదు శ్వేత. ఇంట్లో వాళ్ళందరూ దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఈ ధైర్యం ఇచ్చారు. దాంతోనే అదేం చేసినా తప్పు పట్టరు అని ఇలా రెచ్చిపోతుంది. అదే నా కూతురైతే కోడలిగా నీ కాలు కింద చెప్పులా పడుండేది కామాక్షి. అత్తయ్య గారు అని నిన్నొక దేవతలా నెత్తి మీద పెట్టుకుని పూజించేది. ఎగ్జాక్ట్లీ, నేను అలాగే చేసేదాన్ని ఆంటీ. మీకు అవమానం జరిగినా ఒక విధంగా మంచిదే అయింది అత్తయ్య. ఆ గుండమ్మ చేసిన పనికి బావగారికి మామూలు కోపం రాలేదు. ఇప్పుడు ఆ గుండమ్మ బావగారి దగ్గరికి వెళ్లి ఏమైనా మాట్లాడితే పళ్ళు రాళ్ళగొడతారు.
ఇదే కరెక్ట్ టైం అత్తయ్యా. మీరు ఆలస్యం చేస్తే ఆ గుండమ్మ తన మాయ మాటలతో మళ్ళీ బావగారిని తన వైపుకు తిప్పుకుంటది. త్వరగా నువ్వు పెళ్లి ముహూర్తాలు పెట్టించు కామాక్షి. ఆ గుండమ్మ కొట్టిన చెంప దెబ్బకి ఈ పెళ్లి గొడ్డలు పెట్టుగా ఉండాలి. అసలు ఆ వచ్చిన లేడీస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని మన ఇంటికి తీసుకొచ్చి లాగి పెట్టి కొట్టి నిలబెట్టి నిలదీస్తే అసలు వాళ్ళు ఎందుకలా మాట్లాడారో తెలుస్తుంది కదా వదినా. నిజాలు తెలుసుకునే ఆలోచన మీ అమ్మకి ఎప్పుడుంటుందయ్యా? ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో నాకు తెలియదు, కానీ అత్తయ్య గారు నన్ను నిందించడం, ఏం జరిగినా నన్నే దోషం చేసి మాట్లాడడం నాకేం కొత్త కాదు కదా. అమ్మ సంగతి సరే వదినా, కానీ అన్నయ్య కూడా మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నాడు కదా. ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేసుకున్నాను బాబీ. అలాగే ఈ సమస్యని కూడా త్వరలోనే సాల్వ్ చేసుకుంటాను. అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టుకున్నారనే బాధతో ఆయన నన్ను తప్పుగా అనుకొని ఉండొచ్చు. లోకేశ్వరి, సాధించావే. ఆ గుండమ్మ మీద విజయం సాధించేసావే. ఇంకో 3 days లో నాకు ఆదికి మ్యారేజ్. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు కాబట్టి ఇక మేం కూడా ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కేసినట్టే. మీ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది, మీ కష్టాలు తీరిపోతాయని మీ ఆనందం. కానీ నాకు నా చిరకాల శత్రువైన ఆ గుండమ్మని దెబ్బ కొట్టబోతున్నానని ఆనందం. నా పగ నెరవేరబోతోంది అన్న ఆనందం. ఇక ఈ పెళ్లి ఆపడం ఎవ్వరి వల్ల కాదు. చెల్లి, ఏంటి అలా చూస్తున్నావు? తొందరలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి కదా. చెల్లివైన నిన్ను ఆఖరిసారికి చూసుకుందామని వచ్చిందేమో అక్క. అంతేగా మరి, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెడతారు. ఒక్కో రోజు గడుస్తుంటే తన ప్రయాణానికి మరి టైం దగ్గర పడుతున్నట్టే కదా. అంటే పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి కదమ్మా, అది వీళ్ళ ఆనందం. ఏమన్నావే? ఈ పెళ్లి జరగదా? అంటే ఈవిడ అత్తయ్య గారిని మనం మోసం చేసేస్తున్నామంట. అందుకని మన బండారం బయట పెట్టి ఈ పెళ్లిని ఆపేస్తుందంట. ఇప్పుడేం చేస్తావు? పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఆదిని టచ్ చేశానని ఒకప్పుడు నా చేతిని మెలితిప్పేశావు కదే. ఇప్పుడు టచ్ చేయడం కాదు, ఆదిని సొంతం చేసుకోబోతున్నాను. ఇప్పుడేం చేస్తావు? ఈ పెళ్ళవగానే కామాక్షితో చెప్పి మెడపట్టి బయటికి గంటిస్తా చూడు. ఏంటి గుండమ్మ సైలెంట్ అయిపోయావు? ఎక్కడా ఎప్పుడు తగ్గకుండా మాట్లాడతావు కదా, మాట్లాడమ్మా.
టార్గెట్ ఫిక్స్ చేసావా? నువ్వు టార్గెట్ ఫిక్స్ చేసావంటే గ్యారంటీకి రీచ్ అయిపోతావు. నేను అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ రాళ్లు వేయలేదు తాతయ్య. ఈ గుండమ్మ ఎప్పుడు చేతుల్ని చేతల్ని నమ్ముకుంటుంది కానీ చేతుల రేఖల్ని ఎప్పుడు నమ్మదు, నమ్ముకోదు కూడా. ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తూ రాళ్లు వేశాను. అయితే ఇప్పటి వరకు నేను చేసిన తప్పేంటో నాకిప్పుడు అర్థమైంది. మా ఆయనకి నా మీద ప్రేముంది, ఆ విషయాన్ని తనంతట తానే బయట పెడతాడు, అప్పుడు ఈ పెళ్లి ఆగుతుంది అని ఇప్పటిదాకా ఎదురు చూస్తూ వచ్చాను. ఆయన మనసులో నాకు స్థానం ఉంది, ప్రేమ ఉందన్న విషయం నాకు తెలిసినా కూడా ఆయనే బయట పెట్టాలని నేనెందుకు వెయిట్ చేయాలి? అంతవరకు నేనెందుకు ఆగాలి? నేను ఇలా ఆగబట్టి ఎదురు చూడబట్టే కదా వీళ్ళు ఈ పెళ్లి అనే ప్రాసెస్ ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అవును వదినా, అన్నయ్యకి మీ మీద ప్రేమ ఉంది, కానీ అది బయట పెట్టే ధైర్యం అన్నయ్యకి లేదు. అందుకే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు ఇలా సైలెంట్ గా ఉంటే కాదు, ఏదో ఒకటి ఇదేంటి బండకుండా అన్ని సరుకులు పెట్టింది? ఏంటి భోంచేయడానికి కూర్చున్నారా? చేయండి చేయండి చేయండి. ఏంట్రా చేసేది? ఇక్కడ వండి పెట్టలేదు చూడు, బియ్యం పప్పు కూరగాయలు పెట్టింది. వాటినే కదమ్మా వండుకోవాల్సిందే. ఎవరు వండుకోవాలి? మేం వండుకోవాలా? మరి మీరు తినాలంటే మీరే వండుకోవాలి కదా. ఎవర్రా చెప్పింది ఆ మాట? మా గుండమ్మ చెప్పింది. అదేంటి ఎప్పుడు తనే కదా వంట చేసేది? ఇంతవరకు చేసిందంట, ఇక మీదట చెయ్యదంట. ఎందుకంట? అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుందంట, మా వదిన్నే అడగండి అంట. అడుగుతానురా, దాన్ని అడుగుతాను. నాటకాలు ఆడుతోంది అది. గుండమ్మా గుండమ్మా అలా పిలిస్తే రాదమ్మా. మరి ఎలా పిలిస్తే వస్తుంది? నేను చెప్తాను కదా. గుండమ్మని పిలిచాను కదా, తను ఎంట్రీ ఇచ్చింది అనుకో, నేనేంటి నువ్వు కూడా ఇజిలేస్తావు. అబ్బా నా మనవరాలే. అమ్మా పిన్ని, పిన్ని ఏమైంది? పిన్ని ఏమైంది? ఏమైంది?
అమ్మమ్మ ఏంటి అలా కూర్చుంది? అంటే గుడ్డు చెయ్యి జారింది. దాంతో నన్ను అడ్డిరిగింద్రా మనోడా. బాబీ రా, పట్టు లేద్దాం రా, బాబీ, పట్టు. నువ్వు సరే. లే అమ్మమ్మ, లేపండి, లే. జాగ్రత్త. 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 లే. మెల్లగా. ఆ, అవును, మీరంతా కిచెన్ లో ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు నాన్న. వంట? ఆ, వీళ్ళు వంట చేయడం ఏంటమ్మా? లోకేశ్వరి, మాకు ఆకలేస్తే మేమే వండుకొని తినాలంట. ఈ రోజు నుంచి మా కోసం ఆవిడ గారు వంట చేయదంట బావగారు. ఏమైంది గుండమ్మా, ఎందుకు వంట చేయలేదు? ఎంతకాలం ఈ ఇల్లు నాది, నేను ఇంటి కోడలని భ్రమలో బతికింది మా గుండమ్మ. పాపం నిన్న కళ్ళు తెరుచుకున్నాయి బాబు. ఇది కరెక్ట్ కాదు వదినా. వంట నువ్వెందుకు చేయవని నేను ఆల్రెడీ అడిగానన్నయ్య. ఈ ఇంటికి నేనేమవుతానని, అందరికీ నేనెందుకు వండి పెడతానని అడిగింది. తను పని మనిషి అంటే కాదు. పోనీ ఈ ఇంటి కోడల అంటే దానికి ఆన్సర్ నువ్వే చెప్పాలన్నయ్య. మీ అందరికి వండి పెట్టి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతూ పని మనిషిలా ఉండాల్సిన అవసరం నాకు లేదు. సో నా పోస్ట్ ఏంటో ఎవరన్నా చెప్తే నేను సాటిస్ఫై అయితే అప్పుడు ఎప్పట్లా పనిచేసి పెడతాను. మామూలుగా తగులుకోలేదుగా ఇది. ఏమన్నా అనాలంటే మా అమ్మే అనాలి. మా అమ్మ మాటే నా మాట. అత్తయ్య గారు చెప్పడం ఏంటి బావగారు? మీరు చెప్తే అది వింటుంది. హ? అవన్నీ నాకు తెలీదు. మా అమ్మ చెప్తేనే నేను వింటా. ఏం చెప్పమంటారే? పని మనిషి అంటే అది ఒప్పుకోదు, కోడలంటానికి నేను ఒప్పుకోను. అప్పుడు మీ అందరికి అది అన్ని పనులు మానేసి చేతులెత్తి కూర్చుంటే ఇంట్లో ఏది జరగదు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది, అత్తయ్య గారితో సహా. అలా జరగకూడదు. ఆ గుండమ్మ లేకపోయినా అందరం హ్యాపీగా ఉండగలం అనే నమ్మకం అత్తయ్య గారికి కలిగించాలి. అయితే ఇంట్లో అన్ని పనులు వంటతో సహా నువ్వే చెయ్యాలి. మరి చేస్తావా? తను చేసేస్తది, కానీ తింటే మనమెవ్వరూ ఉండలేము. చూడు లోకేశ్వరి, ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి, లేకుంటే మేము అప్పుల పాలైపోతాం. మీదో పెద్ద జమీందారీ కుటుంబము, కోట్ల ఆస్తుంది. ఈ పెళ్లి జరగకపోతే అప్పుల పాలవుతారు. ఆల్రెడీ మీరు దివాళా తీసిన బ్యాచే కదా. నాయనమ్మా, ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు? ఆ గుండమ్మ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా ఈ 4 రోజులే కదా. ఈ 4 రోజులు మనం భరించామంటే తర్వాత శ్వేతకు ఆదికి పెళ్ళైపోతుంది. అప్పుడు ఆ గుండమ్మ పీడ శాశ్వతంగా మనకి విరగడైపోద్ది. అమ్మ, 4 రోజుల ఒక్క పూట భోంచేయలేకపోతే నేను ఉండలేనే. ఆల్రెడీ ఆకలి దంచేస్తుంది. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? నీదేం పోయిందే? నీది యంగ్ బ్లడ్. ఫుడ్ లేకపోయినా నువ్వు ఉండగలవు. నాది ఓల్డ్ బ్లడ్. టైంకి ఫుడ్ పడలేదంటే చచ్చిపోతానే. ఏడవకండి బామ్మగారు, ఎటు ఆది బయట నుంచి ఫుడ్ తెప్పిస్తానని ఆర్డర్ పెట్టాడుగా. ఈ పూట కంటే ఆర్డర్ పెట్టాడమ్మా. రేపటి పరిస్థితి ఏంటమ్మా? ఈ పూట సంగతి చూసుకో ఫస్ట్. రేపటి నుంచి ఏం చేయాలో నేను చూస్తా.
ఆ గుండమ్మ రివర్స్ ప్లాన్ కి చెక్ ఎలా పెట్టాలో నేను ఆలోచిస్తాను. హా, అత్తయ్య గారెటు మన గ్రిప్ లో ఉన్నారు కాబట్టి అంత తొందరగా ఆ గుండె మాటలు సాగవు. ఆ గుండమ్మ తన తెలివితేటలతో ఎవరినైనా గెలుచుకోగలదు, ఎవరినైనా ఆకట్టుకోవచ్చు. కానీ ఆ ట్రాప్ లో అత్తయ్య గారు పడకుండా చూసుకోవాలి. కానీ నువ్వు నా ఇంటి కోడలిగా పనికిరావు, నువ్వు నాకు నచ్చలేదు అంటుంది కదా మా అమ్మ. ఇంకా ఎందుకు వదినా? అత్తయ్య గారికి నేను నచ్చకపోవడం ఆవిడ తప్పు కాదు బాబీ, అది నా దురదృష్టం. ఆయనకి ఇంకో పెళ్లి చేయాలని ఇవాళ ఇంత గట్టిగా పట్టుబట్టారే, అదే ఆ రోజు మా పెళ్లి జరిగేటప్పుడు ఈ గుండమ్మ మా ఇంటి కోడలుగా పనికి రాదు అని గట్టిగా పట్టుంటే నేను ఇంటి కోడలయ్యేదన్నా. బాబీ, నేను ఈ ఇంటి కోడలు నవ్వడం అంటే ఒక రకంగా నాకు పునర్జన్మ. అన్నయ్య, వదినని అమ్మ శత్రువు అంటుంది. ఈ ఇంటి కోడలిగా నీకు భార్యగా పనికిరాదంటుంది. కానీ వదిన మన అమ్మని అమ్మ అంటోంది, తనకి జన్మనిచ్చిన తల్లి అంటోంది. ఇదన్నయ్య వాళ్ళిద్దరికీ ఉన్న తేడా. అమ్మ తినకపోతే నీ ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని వదిన నీ కోసం ఉప్మా చేసిందమ్మా. ఆహా, అంటే ఏడిపించేసి ఇంతసేపు ఆకలితో మాడేలా చేసి ఇప్పుడు వండి పెట్టిందా? ఇప్పుడు చేసింది, మరి రేపేంటి? దీన్నే కక్ష సాధింపు అంటారు. అయితే నువ్వు తిన్న మానే లోకేశ్వరి. నువ్వు వదిలిని సాధించాలనుకున్నా ఆరోగ్యంగా ఉండాలి కదా, దానికోసమైనా తిను. ఇదిగో మీరేమన్నా అనుకోండి, నాకు మాత్రం ఆకలేస్తుంది, నేను తినేస్తున్నాను. నువ్వు తిను అక్కయ్య, తిను తిను. అమ్మా తినమ్మా, టాబ్లెట్ వేసుకోవాలిగా, తిను.
అక్కాయ్ కళ్ళు జరగకుండా తినక్కాయ్. తిను 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 తిను. అయ్యో అత్తయ్య, కాడు కాలిపోయింది అత్తయ్య. అయ్యో అపశకునం అపశకునం. శుభమా అంటూ మొదటి శుభలేక దేవుడి దగ్గర పెడితే ఇలా జరిగిందేంటి? ఈ పెళ్లి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా జరిగింది. కరెక్ట్ గా చెప్పామనోడా. కాడు మీద దీపం పడితే వీళ్ళ శుభలేఖ కాదు, ఆ దేవుడి పెళ్లి శుభలేఖ కూడా కాలిపోతుంది. బాగా చెప్పావు చెల్లెమ్మ. కార్డు తీసుకుంటే తుమ్మారు, దేవుడి దగ్గర పెడితే దీపం వల్ల కాలిపోయింది. ఇలాంటి సెంటిమెంట్లు మేమేం పట్టించుకోమండి. ఇది దేవుడు చేస్తున్న పెళ్లి కాదు, మనమంతా ఓకే అనుకొని చేస్తున్న పెళ్లి. కాబట్టి ఆ దేవుడే దిగొచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు. కరెక్ట్ గా చెప్పేవే. కామాక్షి గారు, మీరా? ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? ఎవరు వీళ్ళంతా? ఎవరేంటి? మన కాలనీ వాళ్ళు. ఏంటి విషయం? అదే కామాక్షి గారు, ప్రతి నెల గోల్డ్ స్కీమ్ అని చెప్పి డబ్బులు కట్టాం కదా, మెచ్యూరిటీ టైం కూడా వచ్చేసింది. ఆయనకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. సో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అడుగుదామని. గోల్డ్ స్కీమ్ ఏంటమ్మా? ఏమీ లేదు నాన్న, వీళ్ళంతా మన కాలనీ వాళ్ళు. పాపం వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు నాన్న. వీళ్ళకి బంగారం అవి కొనుక్కోవాలని ఉంటుంది కదా, కానీ ఒకేసారి డబ్బులు పెట్టి కొనుక్కోలేరు. కాబట్టి ప్రసాదరావు అని మనకి బంగారం చేసే వ్యాపారస్తుడు ఒక అతను నాకు బాగా తెలుసని చెప్పాను కదా, అతని దగ్గర గోల్డ్ స్కీమ్లో వీళ్ళందరితో నెల నెల డబ్బులు కట్టించాను. ఇప్పుడు వీళ్ళు కట్టిన డబ్బుకి ఎవరికి ఎంత గోల్డ్ వస్తే అంత తనిస్తాడు. అమ్మా చెల్లెమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదమ్మా. నువ్వు నగలు వేసుకోవడమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా బంగారు నగలు వేసుకోవాలని నీ మంచి మనసుకి నా జోహార్లమ్మా. ఆవిడ మనసు అంత మంచిది కాబట్టే మా అత్తయ్య గారికి ఈ కాలనీలో అంత క్రేజ్ ఉంది. The number you are trying to call is currently not reachable. Please try again later. ఏమైందండి? ఫోన్ కలవటం లేదు. కామాక్షి గారు, ఏం తేడా జరగదు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రసాదరావు అంటే బంగారం చేసే మనిషి కాదు, బంగారం లాంటి మనిషి. నాకు ఎంతో కాలంగా తెలుసని నేను సర్టిఫికెట్ ఇస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. కాసేపు వెయిట్ చేద్దాం, ఈ లోపు వచ్చేస్తాడులే.
ఖాళీ చేసి పోవడం ఏంటి కామాక్షి గారు? అది అదే నాకు అర్థం కావటం లేదండి. అమ్మా, ఈ ఇంట్లో ప్రసాదరావు గారని ఉండాలి, ఉన్నాడా? ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయాడంటండి. వామ్మో, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడా? ఓర్ నాయనో, ఓర్ దేవుడు! బంగారం ఇస్తానని నాతో డబ్బులు కట్టించుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడా? వాళ్ళెవరో పారిపోతే మా అత్త ఏం చేస్తుంది? అమ్మా, మీ అత్తయ్య చెప్పబట్టే కదమ్మా మేమంతా డబ్బులు కట్టింది. అదేమన్నా మిమ్మల్ని ముంచడానికి కట్టించిందా? ఏదో తక్కువ రేట్లో మీకు బంగారం ఇప్పిద్దామని, మీ మంచి కోసమే కదా కట్టించింది. ఈవిడ చేసిన పని వల్ల మాకు మంచి జరగలేదమ్మా, నష్టమే జరిగింది. కాబట్టి ఆ డబ్బులు ఈవిడే కట్టాలి. అవును, మా డబ్బులు మీరే కట్టాలి. మీరే కట్టాలి. మీరే కట్టాలి. ఏంటమ్మా ఇది? నువ్వు డబ్బులు కట్టించడం, వీళ్ళంతా మన ఇంటికి వచ్చి గొడవ చేయడం ఏంటమ్మా? ఇక మనోడా, వాడెవడో మోసం చేస్తే తనేం చేస్తుంది? చూడండి, మా కుటుంబం ఎలాంటిదో, మా అత్తయ్య గారు ఎలాంటి వారో మీ అందరికీ తెలుసు. జరిగిందేంటో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించాలి, కానీ మా అత్తయ్య గారిని నిందిస్తే మీకేం వస్తుంది? మేమేం ఊరికే నిందించట్లేదమ్మా. ఆ పారిపోయినోడు మీ అత్త కలిసే ఈ డ్రామా ఆడుతున్నారని మా అనుమానం. వాడితో చేతులు కలిపి మీ డబ్బులు తీసుకోవాల్సిన కర్మ నాకేమీ లేదు. మాటలు మర్యాదగా రానివ్వండి. నీకు మర్యాదిచ్చి డబ్బు కట్టబట్టే నిండా మునిగిపోయాం. ఇంటికి తాళం వేసుందేంటని మేమందరం కంగారు పడుతుంటే బయటికెళ్లినోళ్ళు ఇంటికి తాళం వెయ్యరా అని వెనకేసుకొచ్చింది ఈవిడ. ఇంతవరకు రాలేదని టెన్షన్ పడుతుంటే వాడు బంగారం లాంటి మనిషి అని నేను సర్టిఫికెట్ ఇస్తాను అనింది. ఏం చేయాలనేది అందరం కలిసి ఆలోచిద్దాం, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ఏంటమ్మా పరిష్కారం దొరికేది? ఇక్కడ కూర్చొని అందరు ఆలోచిస్తుంటే, టైం పాస్ చేస్తుంటే, ఈ లోపు వాడు డబ్బులన్నీ మూట కట్టుకుని దుబాయ్ పారిపోతే అప్పుడేం చేస్తాం? ఇదంతా కాదండి, మేమొక 2 రోజులు ఓపిక పడతాం. మా డబ్బులు వాడు కడతాడో మీరు కడతారో మాకు అనవసరం. మా డబ్బులు మాకు కావాలి. లేదంటే మమ్మల్ని మోసం చేశారని మీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. డబ్బులు కడితే నింద మిగిలిపోతుంది అంటూ అత్తయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు అని నిందలు వేసిన వాళ్లతోనే జనం ముందు చెప్పించాలి, నిజాన్ని నిరూపించాలి.
వదినా, నిజం నిరూపించాలంటే ఆ స్కామ్ చేసిన వాడు దొరకాలి కదా. రాత్రికి రాత్రి వాడు ఇల్లు ఖాళీ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడంటే వాడు ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కదా. మరి వాడు ఎలా దొరుకుతాడు? ఎక్కడని వెతుకుతారు వదినా? ఇంత పెద్ద స్కామ్ చేశాడు అంటే ఖచ్చితంగా వాడొక్కడి వల్లే కాదు కదా బాబీ. దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఒకరుంటారు. వాళ్ళెవరో మనం తెలుసుకుంటే పారిపోయిన వాడు దొరుకుతాడు, డబ్బులు దొరుకుతాయి. ఫోన్ ఏంటమ్మా స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అయ్యో, కావాలని తప్పు చేసినోడు ఫోన్ ఎందుకని ఆన్ చేస్తాడు మనోడా? ఈ గుండం మీద అందని వాడిని పట్టేసుకుందాం, వాడి అంత తేల్చేద్దామని కూర్చోవడం టైం వేస్ట్. జనమంతా వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఇంటికొచ్చి ఇంటి పరువు తీయకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది కామాక్షి. ఆ డబ్బులేవో ముందే కట్టేస్తే తర్వాత వాడి సంగతి ఏంటో చూడొచ్చు. ఈవిడ గారికి మా పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఈ గొడవను అడ్డు పెట్టుకొని మా పెళ్లి ఆపాలని చూస్తుంది. లాజిక్లు చెప్పి టైం వేస్ట్ చేయాలని చూస్తుంది. మనం ఆయన ఇంటికి వెళ్లి వెతికితే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని నాకు అనిపిస్తుందండి. ఇంటికి తాళం వేసిందని చెప్తుంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావే? వెళ్తేనే కదత్తయ్య ఏం చేయాలనేది తెలుస్తుంది. అయితే మన ఇద్దరం ఆయన ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పదండి ఆదిత్య గారు. ఏమండి, మనం ఇక్కడ చదువుకోవడానికి రాలేదు, వెతకండి. అయ్యో ఏంటండి? సారీ. అయ్యో, ఫ్లోర్కి ఏమైంది?
ఏం కాలేదా? సరే లే. బంగారు, మనం ఇక్కడ రొమాన్స్ చేయడానికి రాలేదు. ఎక్కడికి వెళ్ళా రొమాన్స్? ఏం చేద్దామమ్మా? ఎంత వెతికినా అక్కడ ఏ క్లూ దొరకలేదు. దొరకదని నాకు తెలుసు బావగారు. మీరే ఇదిగో దీని మాట పట్టుకుని గుడ్డిగా వెళ్లరు. అంటే ప్రయత్నం చేయడం కూడా తప్పంటావు లోకే? ఫలితం లేని ప్రయత్నం చేసి వృధా అంటుంది. అసలు వాళ్ళందరూ ఇంటి మీదకి గొడవకొచ్చినప్పుడే వాళ్ళకి కావలసిన డబ్బులు వాళ్ళ మొహం మీద పాడేసుంటే మీరు ఇలా వెతకాల్సిన అవసరం ఉండేది కాదు కదా. జనాలు వచ్చి గొడవ చేస్తారేమో, పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమోనని అత్తయ్య గారు ఇలా నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం ఉండేదే కాదు. ఈవిడ గారు ఏదో చేసేస్తారని ఆపేసింది. మా వదిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఆపలేదు. అలా చేస్తే మా అమ్మ చేసింది తప్పవుతుందని ఆపింది. ఇప్పుడేం సాధించిందో మరి. నాన్న, అది ఇవన్నీ కాదురా. ఇదిగో దీని మాటలు పట్టుకుని కూర్చుంటే నేను జైల్లో ఊచలు లెక్కబెట్టుకుంటూ కూర్చోవలసి వస్తుంది. రేపు వాళ్ళు మన ఇంటి మీదకి వచ్చే లోపే వాళ్ళ డబ్బులేదో వాళ్ళకి సెటిల్ చేసేద్దాంరా. నా గురించి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. సరే అమ్మా, నువ్వేం బాధపడకు. రేపే అందరినీ పిలిచి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేద్దాం. ఏమండి, వాళ్ళంతా ఏదో అంటున్నారని మీరు తొందరపడకండి. ఇంకా మనకి రేపటి వరకు టైం ఉంది కదా. దేనికి నువ్వు ఎంత ఆలోచించి ఏం యూస్? మనం అక్కడికి వెళ్ళి ఎంత వెతికాం, ఏం క్లూ దొరకలేదు కదా. ఇంకేం చేస్తాం? అయ్యో లేదండి, మనం కరెక్ట్ గా ఆలోచిస్తే ఎక్కడో ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కరెక్ట్ గా ఆలోచించి ఎలాగైనా క్లూ కనిపెట్టాలి. కనిపెడతా. నువ్వు ఎక్కువ ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు. వచ్చి పడుకో. ఏం చేయాలి? ఏం చేయాలి? క్లూ ఎలాగైనా కనిపెట్టాలి.
అయినా వాడెక్కడుంటాడు? ఎలా దొరుకుతాడు? హే, నీకేమైనా పిచ్చా? నిద్రపోకుండా రాత్రంతా ఆలోచిస్తుంటే నీ ఆరోగ్యం పాడవదా? నాకేమైనా పర్వాలేదండి, కానీ అత్తయ్య గారు నిర్దోషి అని నిరూపణ అవ్వాలి. నిందలు వేసిన వాళ్లే అత్తయ్య గారికి క్షమాపణ చెప్పాలి. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించబట్టి అసలు దొంగెవరో పట్టుకోవడానికి క్లూ దొరికింది. ఏంటి నువ్వు అంటున్నది? క్లూ దొరికిందా? ఏంటది? అవునండి, ఇదంతా జరగడానికి అసలు కుట్రదారి, అసలు సూత్రధారి ఆ జయమాలిని. ఏం మాట్లాడుతున్నావు గుండమ్మ? జయమాలిని కూడా ఆ అమ్మ చెప్పిందనే కదా డబ్బు కట్టింది. తను బాధితురాలే కదా, తన్ను దొంగ అంటావేంటి? ఆవిడ బాధితురాలు కాదండి, తెర వెనక నుండి కుట్ర నడిపించిన సూత్రధారి ఆవిడే. తనా? అంత ఖచ్చితంగా ఆవిడే అని నువ్వెలా చెప్తున్నావు? నిన్న ఆవిడ జనంతో పాటు అత్తయ్య గారిని నిలదీయడానికి వచ్చినప్పుడు ప్రసాదరావు ఏ దుబాయ్ అయినా పారిపోతే అని గట్టిగా వాదించింది. మీకు గుర్తుందా? అవును. అయితే మనం ఆ ప్రసాదరావు ఇంటికి వెళ్లి అన్ని అక్కడ వెతికినప్పుడు దుబాయ్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ నాకు కనపడ్డాయి. వాడింట్లో ఆ దుబాయ్కి వెళ్ళడానికి టికెట్స్, వాడు దుబాయ్ పారిపోతున్నాడని ఈవిడ గట్టిగా ఆర్గ్యూ చేయడం, డబ్బులు కొట్టేసిన ప్రసాదరావు దుబాయ్ వెళ్లిపోతాడని ఈవిడలా గెస్ చేసింది. క్యాజువల్ గెస్సింగ్ ఏమో. కాదండి, అత్తయ్య గారిని నిలదీస్తూ పొరపాటున తను నోరు జారింది. ఇప్పుడు ఈ నిజాన్ని తన నోటితోనే మనం చెప్పించాలి. గుండమ్మ, ఒకవేళ నీ అనుమానం ప్రకారమే ఆ ప్రసాదరావు జయమాల్ని కలిసే నాటకం ఆడుతున్నారో అనుకుందాం, కానీ అది ప్రూవ్ చేయడానికి ఈ ఆధారం ఒక్కటి సరిపోదు కదా. తనతో నిజాలు చెప్పించడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఆ తర్వాత మన ప్లాన్ అలా వర్కౌట్ అవుతుంది. నీ ప్లాన్ బానే ఉంది, కానీ సక్సెస్ అవుతుందా? ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. ఈ ప్లాట్కి ఎవరు రారే? రై, ఎవరో తలుపులు కొడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూడు. ఓకేనా? ఎవరు? ఏమన్నా తెలుస్తలేదు.
హాయ్. ఏ ఎవరు మీరు? చెప్తాం, లోపలికి రానివ్వు బాబు. గుండమ్మా వెళ్దామా? ఆగండి ఆగండి ఆగండి, ఎవరు మీరు? అరే చెప్తాం అన్నయ్య, నువ్వు పదా. ఎవరు వీళ్ళు? గుండమ్మా, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈయనే ప్రసాదరావు గారు అని అనుకుంటాను. నమస్కారం ప్రసాదరావు గారు, కులసేనా? ఏయ్, ఎవరు మీరు? ఎవరా? బంగారం ఇస్తానని జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని మోసం చేసి పారిపోయిన కారణంగా మిమ్మల్ని 4 తన్నడానికి మేము రావడం జరిగింది. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? వాళ్ళ 4 తన్ని బయటికి తరిమేయండి. ఆగండి. ఏంటి రౌండ్ అప్ చేస్తున్నారా ఏంటి? మాట్లాడుతుంటే మీదకి వచ్చేస్తున్నారు. నాకు ఇలా చేస్తే కోపం వచ్చేస్తుంది మరి.